కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటి విడిచిపెట్టుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనము ఎలా విడిచిపెట్టాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తా ఉన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు, ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి నేను, ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే శిక్ష విధించేటటువంటి వానిగా ఉంటాడు. ఒక మనిషి తన యొక్క ప్రవర్తన, తన యొక్క నడవడిక, తన యొక్క జీవిత విధానం, తన యొక్క ఆలోచనలు, తన యొక్క తలంపులు, తన యొక్క విధి విధానాలు, తన యొక్క నడవడిక, వీటన్నిటిని బట్టి దేవుడు, అతని ప్రవర్తన బట్టి అతనికి దేవుడు శిక్ష విధించేవాడుగా దేవుడు ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలతో కూడా అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి నేను శిక్ష విధిస్తాను అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి లేకపోతే ఈ లోకంలో ఉన్న ఎవరికైనా దేవుడు ఏం చేస్తాడంటే ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి దేవుడు శిక్ష విధించేటటువంటి వానిగా దేవుడు ఉంటాడు. మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అన్నాడు. మన మనస్సు త్రిప్పుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. మనస్సు త్రిప్పుకోవటం అంటే మనస్సు మార్చుకోవటం. మన యొక్క అంతకు ముందున్నటువంటి విధానాలని, పద్ధతుల్ని, వాటన్నిటిని మనం మార్చుకోవటం అన్నమాట. అందుకని అంటున్నాడు, మనస్సు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టమంటున్నాడు. మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలండి. మన మనసు తిప్పుకొని, మన మనస్సు మార్చుకొని, మన పద్ధతులు మార్చుకొని, మన విధానాలు మార్చుకొని, మనం జరిగించేటటువంటి అక్రమ క్రియలన్నీ, లేకపోతే అక్రమాలు అనొచ్చు, అక్రమ క్రియలు అనొచ్చు, వాటన్నిటిని మనం విడిచిపెట్టి, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మన మనస్సు మార్చుకుని దేవుని వైపు మనం తిరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం విడిచిపెట్టవలసినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఏది దేవుడికి అయిష్టంగా ఉంటుందో, ఏది మన జీవితాల్లో దేవునికి విరోధమైనటువంటి క్రియ లేకపోతే విరోధమైన పని ఉంటుందో దాన్ని అంతటిని కూడా మనము విడిచిపెట్టాలి. అందుకే సామెతలు 28:13 అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అంటాడు. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. మన అతిక్రమాలైనా, మన తప్పులైనా, మన పాపాలైనా, మన దోషాలైనా, లేకపోతే మన లోపాలైనా, మన జీవితంలో దేవుడికి ఇష్టం లేని పనులు ఏమైనా ఉంటే, అయిష్టమైన పనులు ఏమైనా ఉంటే, అయిష్టమైనటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉంటే, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో, ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో, అప్పుడు మనము దేవుని కనికరాన్ని పొందుకుంటాం. చూసారా, దేవుని కనికరం నీ మీదకి రావాలంటే, దేవుని దయ నీ మీదకి రావాలంటే, ఆయన కనికరం నీ మీదకి దిగి రావాలంటే నువ్వు విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుడికి అయిష్టమైంది ఏది నీలో ఉండటానికి వీల్లేదు. దేవునికి అయిష్టమైంది ఏది నువ్వు చేయటానికి వీల్లేదు. దేవునికి అయిష్టమైనది ఏది నీ జీవితంలో నువ్వు చేయటానికి వీల్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివు గనుక, దేవుని బిడ్డవు గనుక, దేవుని కుమారుడివి, కుమార్తెవు గనుక, లేకపోతే దేవుడు మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు గనుక, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు గనుక, ఆయన పిల్లలుగా మనం ఉన్నాం గనుక మనం ఏం చేయాలంటే, మనం ఏటేటిని విడిచిపెట్టాలో, ఏటేటికి దూరంగా ఉండాలో, లేకపోతే ఏటేటిని దూరంగా పెట్టి మనం ఈ లోకంలో మనం ముందుకు అడుగులు వేయాలో అది మనం తెలుసుకొని విడిచిపెట్టవలసినటువంటి వాటి అన్నిటిని విడిచిపెడితే
మనకి దేవుని కనికరం మన మీదకు వస్తుంది. మనం దేవుని కనికరంతో మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాము. అప్పుడు దేవుని కనికరం మన మీదకు వస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమి విడిచిపెట్టమన్నాడో మనము కొన్ని విషయాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వాక్యం. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఈ కీర్తన గ్రంథంలో రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కోపమును మానుకోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. చూసారా, విడిచిపెట్టాల్సినవి మన జీవితాల్లో మనం విడిచిపెట్టవలసినటువంటి అండి. కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహమును కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్లో దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. విడిచిపెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి, దేవుని దీవెనలు మన మీదకు వస్తాయి. చూసారా, ఈ కోపము ఆగ్రహం ఈ కలిగి ఉండి మనం వ్యసన పడ్డామా, మనం వ్యసన పడినట్లుగా మన జీవితంలో మనం ఉన్నామా, అది మన కీడుకే కారణమవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. ఏదేది మన జీవితంలో మనం విడిచిపెట్టాలో, వేటికి మనం దూరంగా ఉండాలో, వేటిని మనం విడిచిపెట్టేటటువంటి వారముగా మన జీవితాల్లో మనం ఉండాలో, అది మనం విడిచిపెడితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనము మన జీవితాల్లో మనం ఉండగలం. చూసారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాని అని సొలొమోను రాస్తా ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి దేన్ని విడిచిపెట్టమంటున్నాడు? చెడుతనమును విడిచిపెట్టమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చెడుతనము జరిగిస్తూ ఉంటే, చెడ్డ పనులు చేస్తూ ఉంటే, లేకపోతే మన జీవితాల్లో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉంటే, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసింది విడిచిపెడితేనే నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. విడిచిపెట్టవలసింది విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు దీవెనలు వస్తాయి. నీ జీవితంలో నువ్వు అన్ని విధాలుగా కూడా మేలు పొందుకునేటటువంటి దానవుగా, మేలు పొందుకునేటటువంటి వ్యక్తిగా మీరు ఉంటారని వాక్యం చెప్తా ఉంది. సొలొమోను రాస్తున్న మాట ఏమిటంటే, యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈరోజు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితేనే మన జీవితాల్లో మనము దేవుని ఆశీర్వాదాలు అనేటటువంటివి మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పేతురుతో యేసు ప్రభువారు ఒక మాట చెప్పడం జరిగింది. లోకాసు వార్త 18వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో చూస్తే పేతురు అంటున్నాడు, పేతురు ఇదిగో మాకు కలిగిన వాటి అన్నిటిని విడిచిపెట్టి, చూడండి, మేము అన్నిటిని విడిచిపెట్టాం, మాకు కలిగిన ఆస్తులను విడిచిపెట్టాం, మా కుటుంబాలను విడిచిపెట్టాం, మా వాళ్ళని అందరిని విడిచిపెట్టాం. నువ్వు నన్ను వెంబడించు అనగానే మేము మిమ్మల్ని వెంబడించేసాం, వాళ్ళని విడిచిపెట్టేసాం, అన్నిటిని విడిచిపెట్టేసాం. కానీ మాకు కలిగినవన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు వెంబడించమనగానే వెంబడించాం అని చెప్పి పేతురు అక్కడ అంటా ఉన్నాడు. ఆయన అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టు వాడెవడును, చూడండి, విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్యజీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మరి దేవుని రాజ్యం కోసం ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యం కోసం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా
ఇడిగా వదిలిపెట్టమని కాదండి చెబుతుంది. దేవుడి రాజ్యం కోసం, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించేటందుకు, ఆయన రాజ్యమునకు మనం వెళ్ళేటందుకు మనం ఇంటినైనను, లేకపోతే భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను ఎవరిని మనం విడిచిపెట్టినప్పుడు కూడా ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోమని నిశ్చయముగా మీతో చెప్తున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడి రాజ్యం కంటే ఇవన్నీ ఎక్కువైనయా? దేవుడి రాజ్యం కంటే ఇంకేదన్నా ఎక్కువైంది ఉంటుందా? చూసారా, ఆయన రాజ్యమును మించింది ఏవి కాదు. చూసారా, దేవుడు ఆ ఇంటిని వదిలేయమంటున్నాడుగా, పిల్లల్ని వదిలేయమంటున్నాడుగా, అన్నదమ్ములను వదిలేయమంటున్నాడుగా అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. దేవుడు ఆయన రాజ్యం కన్నా ఇంకేది ఎక్కువ కాదు అని చెప్పి అంటున్నాడు. పేతురు చెప్పాడు కదా, మాకు కలిగినవి అన్ని విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామంటే అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట చెప్పటం అనేది జరిగింది. ఇవన్నీ విడిచిపెట్టినప్పటికీ, వీటన్నిటిని విడిచిపెట్టి మీరు ఉన్నప్పటికీ కూడా మరి ఆ యొక్క నిత్య జీవం కోసము మీరు ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి మీరు పరమందు నిత్య జీవమును పొందకపోరని వాళ్ళతో చెప్పాడనమాట. చూడండి, ఇహమందు అంటే ఈ లోకంలోను, పరమందు కూడా ఈ లోకంలో చాలా రెట్లను పరమందు నిత్య జీవం పొందకపోరని నిశ్చయముగా యేసు ప్రభు వారు చెప్పటం అనేటటువంటిది జరిగిందనమాట. చూసారా, అందుకని మనం ఏం చేయాలంటే, మనం అది విడిచిపెట్టాంగా ఇది విడిచిపెట్టాంగా అని ఆలోచన వద్దు. మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే మన జీవితంలో మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. మనం దేవుని దీవెన పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని మేలులు పొందుకుంటాం. దేవుడు మన జీవితంలో మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించి దీవించేవాడుగా దేవుడు ఉంటాడు. చూసారా, చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా చూడండి, శాస్త్రులు, పరిచయుల గురించి, లేకపోతే వేషధారణగా భక్తి చేసే వాళ్ళ గురించి ఇక్కడ కూడా చెప్తున్నాడు. చూసారా, శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి పొగడతలు కావాలి, మెప్పు కావాలి. లేకపోతే కొంతమంది వేషధారణగా భక్తి చేసే వాళ్ళకు కూడా వాళ్ళక్కడ పొగడతలు, మెప్పు కావాలి. వాళ్ళని ఎప్పుడు పొగుడుతా ఉంటేనే వాళ్ళు కాస్త అట్లా ఉంటారు. అందుకని అంటున్నాడు, వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలో కానీ, సోపులో కానీ, జీలకర్రలో కానీ మీరు అన్నిట్లో 10వ వంతు తీస్తున్నారు, మంచిదే. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారు. చూసారా, దశంభాగం తీయటం మంచిదే. దశంభాగం ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనే, లేకపోతే 10వ వంతు ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిన పనే. అయితే మీరు అది చేస్తూనే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను కొన్నిటిని చేయకోకుండా ఉంటున్నారు. ఏంటయ్యి అంటే న్యాయము కానీ, కనికరము కానీ, విశ్వాసమును కానీ మీరు విడిచిపెడుతున్నారు. వాటిని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుడికి అయిష్టమైన విడిచిపెట్టాలి, దేవునికి నచ్చని విడిచిపెట్టాలి, లేకపోతే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఏటేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి. లేకపోతే దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి పనులన్నిటిని విడిచిపెట్టాలి. కానీ వాటిని విడిచిపెట్టుకోకుండా న్యాయమును కానీ, కనికరమును కానీ, విశ్వాసమును కానీ మీరు విడిచిపెడుతున్నారు అంటున్నాడు. చూసారా, ధర్మశాస్త్రంలో ఈ ప్రధానమైన వాటిని, న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టితిరి అంటున్నాడు. చూసారా, మీరు ఎన్ని చేసినా వీటిని విడిచిపెడితే ఏమీ కూడా ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. అందుకని అంటున్నాడు, వాటిని మానక
ముందు వాటిని మానక వీటిని కూడా, ఈ 3 మాటలు వీటిని కూడా చేయవలసి ఉండను అంటున్నాడు. చూసారా, 2 పనులు చేయాలి. లేఖనానుసారంగా నడవాలి. నీతిని కానీ, న్యాయమును కానీ, కనికరాన్ని కానీ, విశ్వాసమును కానీ, వీటన్నిటిని కానీ విడిచిపెట్టుకోకుండా వాటన్నిటిని అనుసరించి నడవాలి. మరి అంతేకాకుండా 10వ వంతు కూడా అన్నిట్లో మనము చెల్లించాలి. అలా మనం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి, దేవుని దీవెనలు కలుగుతాయి. మనకు దేవుడు ఏదైనా ఇస్తేనే కదండి మనం అనుభవించేది. దేవుడు ఇవ్వకోకుండా ఏదైనా మనం పొందుకోగలమా? మన రాబడి ఇంకా ఇంకా దీవించబడాలంటే, మనం చేసే దానిలో మనకు ఆశీర్వాదం రావాలంటే, మనం చేసే దానిలో మనకి సమృద్ధి కలగాలంటే, లేకపోతే మనం అన్నిట్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయబడాలంటే మనం చేయాల్సిన పనులు కూడా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేయాల్సిన పనులు కూడా మనం చేయాలి. మనము విత్తుకుంటేనే కోసుకునేది. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడికి ఇస్తేనే దేవుని ఆశీర్వాదాలు పొందుకునేది. అందుకే దేవుడికి ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడని బైబిల్లో రాసింది. ఒకటి ఇచ్చు కానుక అతన్ని గొప్పవారి ఎదుటికి తీసుకొని వెళుతుంది అని చెప్పి, లేకపోతే అతనికి వీలు కలగజేస్తుందని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడంట ఎప్పుడు వెనక తీయకోకుండా దేవుడికి ఇచ్చేవాడిగా ఉంటాడని బైబిల్లో రాసింది. అలా దేవుడికి ఇచ్చి దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇచ్చి నష్టపోయేవాడు ఉండడు, దేవునికి ఇచ్చి భేదోడైపోయేవాడు ఉండడు, దేవునికి ఇచ్చి దరిద్రుడయ్యేవాడు ఉండడు, దేవునికి ఇచ్చి ఇబ్బంది పడేవాడు ఉండడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన దానికి రెట్టింపు దేవుడు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. చూసారా, దేవుడికి ఇచ్చిన దానికి రెట్టింపు దేవుడు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన ఎలా ఇస్తాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో. నువ్వు చేసుకునే చేతు పనుల్లో, నీ కష్టార్జితంలో ప్రతి దానిలో నిన్ను ఆశీర్వదించి నిన్ను రెట్టింపు దీవెనలతో ఆయన నింపి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకేది కొరత లేకుండా చేసే దేవుడు, నీకేది కొదువు లేకుండా చేసేవాడు, నీకు సమృద్ధినిచ్చేవాడు, నీకు ఏది కూడా తక్కువ కాకోకుండా చేసేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నీ దేవుడైన యెహోవా నీకు ఏది కూడా తక్కువ చేయడని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. చూసారా, ఆయన ఏమి తక్కువ చేయడండి ఆయన పిల్లలకి. చూసారా, ఈరోజు నువ్వు అనుభవించేది ఏదైనా ఆయన ఇచ్చింది కదా. నువ్వు పీలుస్తున్న గాలి, నువ్వు తాగుతున్న నీళ్లు సైతం ఆయన ఇచ్చినవి కదా. ఈ ప్రకృతిలో ఆయన ఈకోకుండా నువ్వు ఏది కలిగి ఉంటావు, ఏది నువ్వు పొందుకుంటావు, లేకపోతే ఏది ఈ భూమి మీద నువ్వు కలిగి ఉంటావు అంటున్నాను నేను. ఏదైనా ఆయన ఇస్తేనే మనం అనుభవించేయి. చూసారా, మాకు ఇవన్నీ యెహోవా వలన కలిగినవని వాక్యంలో చాలామంది కొన్నిసార్లు చెప్పేటప్పుడైనా లేకపోతే వాక్యంలో కూడా రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఆయన మూలంగానే కలిగినవని, లేకపోతే కొంతమంది సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చాడు, దేవుని వలన కలిగినవి అని. ఒక్కొక్కటి మనం పొందుకుంటున్నామంటే, కారు కావాల్సినప్పుడు కారు వస్తుంది, ముందు సైకిల్ నడిపిన వాళ్ళం, తర్వాత బండి వచ్చింది, బండి తర్వాత కారు వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి పొందుకుంటున్నాం, లేకపోతే ఇస్తున్నాడు. భూమి మీద దేవుడు మనకి ఏది కొరత లేకుండా, కొదువు లేకుండా చేస్తున్నాడు. ప్రతిదీ కూడా మనం పొందుకుంటున్నామంటే దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తేనే కదా. చూసారా, దేవుడు మాకు అనుగ్రహిస్తేనే కదా. ఈ ఆరోగ్యమైనా, ఈ ఆయుష్ అయినా, ఏదైనా ఆయన మనకి ఇస్తేనే మనం అనుభవిస్తున్నాం. లేకపోతే ఆయన కృపలేని క్షణమో, ఆయన దయలేని క్షణమో మనం ఏమైపోతామో, మన బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలం ఆయన కృపను బట్టేనని, ఆయన దయను బట్టేనని, లేకపోతే భూమి మీద మనకి ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నామనేటటువంటిది మనందరి జీవితాల్లో మనము తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ అంటున్నాడు మనం చదివిన వాక్యంలో, వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండెను అంటున్నాడు. మీరు జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను, లేకపోతే ప్రధానమైనటువంటి వాటి అన్నిటిలోనూ 10వ వంతు చెల్లిస్తాను అంటున్నారు, బాగానే ఉంది. 10వ వంతు తీస్తున్నాం అంటున్నారు, బాగానే ఉంది. ఇది చేస్తూనే
ఇంకొకటి చేయాల్సిన పని ఉంది. మీరు న్యాయంగా నడుచుకోవటం, కనికరంగా ఉండటం, విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండటం, ఈ కూడా మీరు చేయాల్సిన పని అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అవి చేస్తేనే ఆశీర్వాదం. కొంతమంది ఏం చేస్తారని కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. అందుకే ఆశీర్వాదాలు సరిగా ఉండవు. అందుకే కొన్నిట్లో దీవెన పొందుకోలేని వారుగా మిగిలిపోతారు. కొన్ని సవ్యంగా చేస్తూ కొన్నిట్లో మరి సవ్యంగా లేకోకుండా ఉండటాన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్కడేసిన గొంగడు అక్కడేలాగా అభివృద్ధి దిశగా వెళ్ళకోకుండా, ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళకోకుండా ఉండిపోతూ ఉంటారు. అట్లాగూ కొంతమంది ఉండిపోతారు. చూసారా, అట్లా కాదు. మనం అన్నిటిలో నమ్మకంగా ఉండాలి. ప్రతి దానిలో నమ్మకంగా ఉండాలి. దేవుడికి ఇచ్చే విషయాల్లో కావచ్చు, దేవుని చేసే విషయాల్లో కావచ్చు, లేకపోతే ప్రతి దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా మనం దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, చూడండి, ఆయన ఆశ్రయించిన వాళ్ళందరినీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టవలసిన వాటి అన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. చూసారా, నువ్వు దేవుడిని ఆశ్రయించావా, దేవుడిని నమ్ముకున్నావా, దేవుని దగ్గరకు వచ్చావా, లేకపోతే దేవుని అడుగు జాడల్లో త్రోవల్లోనికి నువ్వు వచ్చావా? నువ్వు వస్తే దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన విడిచిపెట్టినంతకాలం ఆయన నిన్ను విడిచిపెట్ట, అదే గుర్తు. చూసారా, దేవుడిని విడిచిపెడితే, ఆయన కాడ విడిచిపెడితే నీ బతుకు ఏమైపోద్దో ఆలోచించు ఒకసారి. ఒకసారి దేవుడిని విడిచిపెట్టాడు మనిషి, దేవుడు కాడ ఆ మనిషిని విడిచిపెట్టేస్తే ఆ మనిషి జీవితం ఏమైపోద్దంటే తెగిపోయిన గాలిపాటం ఏమైపోద్దండి. దానికి ఇక దిక్కుమొక్కు ఉంటుందా? ఉండదు. ఎడుబడిపోద్దో ఏమైపోద్దో అంతే. అట్లాగే మనిషి జీవితం కూడా అంతేనమాట. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి కానీ, చేయకూడని పనులు చేయకోకుండా ఉండాలి కానీ, విడిచిపెట్టవలసిన వాటి అన్నిటిని విడిచిపెట్టాలి కానీ, త్రాగుడినో, వ్యసనాలనో, లేకపోతే వ్యభిచారమునో, కోపమునో, ఆగ్రహమునో, లేకపోతే దేవుడికి అయిష్టమైనటువంటివి ఈ భూమి మీద ఏ అవుతున్నాయి అటన్నిటిని విడిచిపెట్టాలి కానీ, మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టుకోకుండా మనము ఉంటే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. వాటన్నిటిని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే దేవుడు నీతో ఉంటాడు, ఆయన నీ పక్షంగా ఉంటాడు. వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయించిన నిన్ను ఆయన ఎన్నడూ నేను విడిచిపెట్టే దేవుని కాదు అంటున్నాడు. దేవుని స్తోత్రాలండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని, ఆయన ఆశ్రయించిన వారిని, లేకపోతే ఆయన నమ్ముకునే వాళ్ళని, ఆయన మీద ఆధారపడి ఆనుకునే వాళ్ళని, లేకపోతే ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ భర్తను విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు. నీకేమీ లోటు లేకోకుండా కూడా దేవుడు నీకు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ్రయించు వారందరినీ నువ్వు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామమును ఎరిగిన వారు, ఆయన నామమును ఎరిగి ఆయన ఎరిగిన వాళ్ళందరూ ఆయన్ని నమ్ముకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకుంటాన్ని బట్టే మన దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఈ భూమి మీద ఈ స్థితిలో మనం ఉన్నామంటే, ఈరోజు మన అందరమీ ఆరోగ్యాలతో ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, లేకపోతే ఈ యొక్క కృప మనకి ఉంది అంటే, లేకపోతే ఈ స్థితి మనకు ఉందంటే, మనం అందరం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృపను బట్టేనని చెప్పి మనము తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృపతోనే మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృపను బట్టే మన జీవితాల్లో మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప లేని క్షణము, ఆయన దయ లేని క్షణము ఏమవుదుమో తెలియదయ్యని పాటలో కూడా చెప్పబడింది. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా మనం ఈ భూమి మీద
అడుగు తీసి అడుగు పెట్టలేము. ఒక్కోసారి మనము కూర్చుని లేకపోతే నుంచున్నా కూడా కుప్పగోలే పరిస్థితులు భూమి మీద ఉంటాయి. అయితే దేవుని కృపను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నామని, ఈ ఇచ్చిన ఆరోగ్యము లేకపోతే నువ్వు అనుభవిస్తున్నది ఏదైనా కానీ అది ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి నీకు అనుగ్రహించబడిందని, ఆయన నీకు ఏదైనా ఇస్తేనే ఈ భూమి మీద ఏదైనా అనుభవించగలుగుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు లోటు చేయడండి, కొరత చేయడండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళని దేవుడు తగిన సమయంలో దేవుడు దీవించి ఆశీర్వదించేవాడు. దేవుడు గొప్ప చేసేవాడు. మన పిల్లలను వదిలిపెట్టడు, మనల్ని వదిలిపెట్టడు, మన కుటుంబాన్ని వదిలిపెట్టడు. దేవుని నమ్ముకుని దేవుని మీద మనం ఆధారపడి ఆనుకుంటున్నాం కనుక ఆయన మనకి ఏది తక్కువ చేయడు. కానీ నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. చూసారా, చెడ్డ వాటి అన్నిటిని విడిచిపెట్టాలి, మంచి వాటిని మనం చేయాలి. చెడుని అసహించుకోవాలి, మంచిని అత్తుకోవాలి. చూసారా, చెడ్డ వాటి అన్నిటిని విడిచిపెట్టాలి. చూసారా, చెడ్డ వాటి అన్నిటిని విడిచిపెట్టుకున్నంత కాలం అతను మంచోడని చెబుతారా? చెడ్డ పనులు చేసేవాడిని ఏమంటారు? చెడ్డోడే అంటారు. చూసారా, ఆ చెడ్డ వాటిని అసహించుకున్నప్పుడు, ఆ చెడ్డ వాటి అన్నిటికీ మనం దూరంగా ఉన్నప్పుడు అప్పుడు మనల్ని అందరూ ఇతను భలే మారాడురా, లేకపోతే ఇతను మంచోడయ్యాడురా, మంచి మనిషి అయ్యాడురా, లేకపోతే ఇతను మంచి జీవితం జీవిస్తున్నాడురా, దేవుడు ఎంత గొప్ప మార్పును తీసుకొని వచ్చాడే అనుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా అనుకుంటమే కాదు ప్రజలు, నువ్వు అలా మారిన రోజు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఎట్లా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు, నీ లోగిట నీ భార్య మరి ఫలించు ద్రాక్ష వలె ఉంటారని, ఒలివ మొక్కల వలె ఉంటారని కీర్తనకారుడు రాస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నీ కుటుంబం ఉంటుంది. ఎప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది. నీ పిల్లలతో, నీ కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా నువ్వు గడిపే వ్యక్తిగా నువ్వు ఉంటావు. చూసారా, కొన్ని కుటుంబాలు చూడండి, భార్య భర్తను పట్టించుకున్న పరిస్థితులు లేక భార్య మరి పిల్లలు, కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి వైనాలో ఉంటూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మరి కుటుంబంలో ఏ ఒక్కరూ సరిలేకపోయినా ఆ కుటుంబం అంతా కూడా సరిలేని విధంగానే అయిపోతుంది. ఆ కుటుంబంలో ఎవరైనా ఒక తేడా లేకపోతే కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా మరి తేడాగా గలిబిల్లుగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకని మనము ఏం చేయాలంటే చక్కగా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనం ముందుకు నడిపించుకునే వారంగా ఉండాలి. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలి. భార్య అయినా భర్త అయినా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే మీ కుటుంబాలు బాగుండేది, మీ పిల్లలు బాగుండేది, మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగేది. లేకపోతే మీ పిల్లలకి మీరు అన్ని విధాలుగా కూడా మంచిగా చేసుకుని ఒక మంచి స్థాయికి ఎదగలిగేది. మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలి. దేవుడికి అయిష్టమైంది ఏది నీలో ఉన్నా దేవుడు ఎంత మాత్రం కూడా నీ ప్రార్థన విని ఆలకించే దేవుడిగా ఆయన ఉండడు. దేవునికి అయిష్టమైన ప్రతిదాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన ప్రతిదాన్ని మీరు విడిచిపెట్టాలి. దేవునికి నచ్చని అన్నీ విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టంగా నువ్వు చేసే ప్రతి పని విడిచిపెట్టాలి. చూసారా, ఆ విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా నువ్వు వాటిని జరిగిస్తూనే దేవుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు నీకు కలగవు. అందుకని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏది దేవుడు నిన్ను విడిచిపెట్టమంటున్నాడో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది విడిచిపెడితే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, లేకపోతే ఏది విడిచిపెడితే నీ కుటుంబం, నీ పిల్లలు బాగుంటారో ఆ విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెడితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం విడిచిపెట్టి దేవునిలో మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించి మనందరినీ నిలిచుండుగాక. ఆమేన్.